This video is made up to my knowledge and only for LDCE exam purpose. Rules will update time to time. Please update your rules as per amendment. Good morning to one and all. Today in this video we are going to discuss about the main important points given in the GNSR. మన GNSRలో ఇచ్చిన లైన్ టు లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు, ఫస్ట్ అపెండిక్స్ నుంచి లాస్ట్ అపెండిక్స్ వరకు కంప్లీట్గా ఈ వీడియోలో మనం చూస్తాము. ఇది ఒక సిరీస్గా స్టార్ట్ చేసాము. అంటే మినిమం ఒక 7 to 10 క్వశ్చన్స్ ఒక వీడియోలో చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ అలాగే కంటిన్యూ అవుతుంది కంప్లీట్ GNSR కంప్లీట్ అయ్యే వరకు. సో ఇప్పుడు మనం ఫస్ట్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ GNSR. మన GNSR ఫామ్ అయింది మనకు తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఒక GNSR ఉంటుంది, దాన్ని మనం ప్రిపేర్ అవుతాం. అది ఫామ్ అవ్వడానికి ముందు ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. దానికి సంబంధించిన బిట్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందు ఒకసారి థియరీ వినండి. ఇక్కడ మనకి ఈ GNSR, G అంటే జనరల్, S అంటే సబ్సిడరీ, R అంటే రూల్స్. GNSR అంటే జనరల్ అండ్ సబ్సిడరీ రూల్స్ అంటారు. ఫస్ట్ మనకి 1929లో ఈ GNSR రూల్స్ని ఫ్రేమ్ చేశారు. ఫ్రేమ్ చేసిన వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారా అంటే లేదు. దాన్ని కొంతమందికి పంపిస్తారు వాళ్ళని స్టడీ చేయమని చెప్పేసి, ఒకసారి కంప్లీట్గా రివిజన్ చేసి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేదా సజెషన్స్ మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా అని వాళ్ళకి పంపిస్తారు. ఆ విధంగా రివిజన్ పర్పస్ కోసం ఇద్దరికి పంపించారు. వాళ్ళు ఎవరు అంటే రైల్వే యాక్సిడెంట్ కమిటీ మరియు రైల్వే యాక్సిడెంట్ ఎంక్వైరీ కమిటీకి. ఫస్ట్ రైల్వే యాక్సిడెంట్ కమిటీకి వాళ్ళకి రివిజన్ కోసం పంపించారు. 1929లో ఫ్రేమ్ అయిన GNSRని వాళ్ళు మనకి రివిజన్ చేశారు. 1962లో యాక్సిడెంట్ కమిటీ రివిజన్ చేశారు. దాని తర్వాత 1968లో రైల్వే యాక్సిడెంట్ ఎంక్వైరీ కమిటీకి అదే GNSRని మళ్ళీ పంపించారు. వాళ్ళు రివిజన్ చేశారు. వీళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వటం వల్ల రైల్వే బోర్డ్ ఏం చేసింది అంటే ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ట్రాఫిక్కి సంబంధించిన ఆఫీసర్సు, S&T డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు సజెషన్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది అంటే 1968లో ఫామ్ అయింది. వీళ్ళు ఈ ఫ్రేమ్ అయిన మన GNSRకి డ్రాఫ్ట్ ఒకటి రెడీ చేసి 1970లో ఒక డ్రాఫ్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మన ఇండియన్ రైల్వే ఏం చేసిందంటే ఈ కమిటీ వాళ్ళు ఏదైతే డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారో ఆ డ్రాఫ్ట్ని మనకి RDSO, రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, RDSO లక్నోలో ఉంటుంది. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ వాళ్ళకి మరియు రైల్వే స్టాఫ్ కాలేజ్ బరోడా వాళ్ళకి. ఇప్పుడు ఈ రైల్వే స్టాఫ్ కాలేజ్నే నయర్ అంటారు, నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే. అది మనకి వడోదరాలో ఉంది. సో వీళ్ళకి పంపించడం జరిగింది. మరియు వీళ్ళతో పాటు IRISET అంటే ఇరిసెట్ అంటారు, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి, సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ ఇది. మరియు ఇండియన్ రైల్వే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇది జమల్పూర్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. వీళ్ళకి పంపించడం, వీళ్ళకి ఆ కాపీస్ని, డ్రాఫ్ట్ కాపీస్ని మనం సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎప్పుడు చేశారంటే జూలై 1974లో సర్క్యులేట్ చేశారు. సర్క్యులేట్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఒపీనియన్స్, సజెషన్స్ తీసుకొని మనకి ఇండియన్ రైల్వే ఓపెన్ లైన్స్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక GNSRని ఫైనలైజ్ చేసింది. అది మనం 1976లో నుంచి టైం బీయింగ్ మనం దాన్ని యూజ్ చేస్తున్నాము. ఫర్ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ఫర్ ద పబ్లిక్ క్యారేజ్ ఆఫ్ ద ప్యాసింజర్స్, గూడ్స్ అండ్ ఎనిమల్స్. ఈ మూడింటిని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం, పబ్లిక్ క్యారేజ్ కోసం మనము దీన్ని GNSRని 1976 నుంచి మనం యూజ్ చేయటం జరుగుతుంది. దీంట్లో మనకి 2 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 198 ప్రకారము మన ఇండియన్ రైల్వే ఏం చేస్తుందంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక GNSRని రెడీ చేస్తుంది. ప్రిపేర్ చేయాలి అన్నది దేంట్లో ఉంటుందంటే సెక్షన్ 198లో ఉంటుంది. ఓకే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇండియన్ రైల్వేకి ఒక GNSRని ప్రిపేర్ చేసింది. అది మనము దాంట్లో ఉన్న రూల్స్కి మనం బౌండ్ అవ్వాలా లేదా అన్నది సెక్షన్ 175 ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ రైల్వే సర్వెంట్ విల్ బౌండ్ టు ద జనరల్ అండ్ సబ్సిడరీ రూల్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ చేసిన జనరల్ రూల్స్ అందరికీ మనం బౌండ్ అవ్వాలి అని చెప్పే సెక్షన్ ఏంటి అంటే దట్ సెక్షన్ ఈజ్ 175 సెక్షన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ GNSR ఫ్రేమ్ చేయాలి అనేది ఏంటి అంటే 198 సెక్షన్ అని చెప్తారు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఒక్కసారి మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి.
GR for Indian Railway Open Rails is first administered by government in the year dash for the time being used for the public carriage of passenger, animals and goods. సో ఇక్కడ ఏంటంటే ఇండియన్ రైల్వేకి ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఈ జిఎన్ఎస్ఆర్ని ప్రిపేర్ చేసింది అని అడుగుతున్నారు. సో ఎప్పుడు ప్రిపేర్ చేసింది అంటే ఎప్పటి నుంచి మనుగడలోకి యూజ్లోకి వచ్చింది అంటే పబ్లిక్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్, ఎనిమల్స్ అండ్ గూడ్స్కి 1976 నుంచి వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూస్తే ద జనరల్ రూల్స్ ఫ్రేమ్డ్ ఇన్ 1929లో ఫ్రేమ్ అయింది. వెరీ గుడ్. ద రివిజన్ ఫర్ విచ్ వాజ్ అడ్వకేటెడ్ బై ద రైల్వే యాక్సిడెంట్ కమిటీ ఇన్ ద ఇయర్. రైల్వే యాక్సిడెంట్ కమిటీకి ఎప్పుడు రివిజన్ కోసం పంపించారు? 1962. రైల్వే యాక్సిడెంట్ కమిటీ అయితే 1962, రైల్వే యాక్సిడెంట్ అండ్ ఎంక్వైరీ కమిటీ అయితే 1968 వస్తుంది. ఆ థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ అదే అండి. క్వశ్చన్ రైల్వే యాక్సిడెంట్ ఎంక్వైరీ కమిటీ అని అడిగారు. అది ఆప్షన్ డి 1968 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూస్తే బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్ కమిటీ అండ్ రైల్వే యాక్సిడెంట్ ఎంక్వైరీ కమిటీ ఏ కమిటీ ఫార్మ్డ్ కంపోజ్డ్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ వాజ్ అపాయింటెడ్ బై ద రైల్వే బోర్డ్. ఎప్పుడు అపాయింట్ చేసింది? ఇదంతా ఎప్పుడు జరిగింది? రైల్వే యాక్సిడెంట్ కమిటీ, రైల్వే యాక్సిడెంట్ ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్, రికమెండేషన్ బేస్ చేసుకుని ఒక కమిటీ ఫామ్ చేసింది. దిస్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1968. వీళ్ళు ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారు. డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఎప్పుడు రైల్వేకి సబ్మిట్ చేశారు అంటే అది 1970లో సబ్మిట్ చేశారు. సో అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూస్తే రివైజ్డ్ జిఆర్ ఎప్పుడైతే మొత్తం ఏదైతే రివైజ్డ్ సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ని ఆర్డిఎస్ఓకి, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీకి, స్టాఫ్ కాలేజ్కి, ఇరిసెట్కి, ఐఆర్ఎంఈకి వీళ్ళందరికీ సజెషన్స్ కోసం ఏ మంత్లో పంపించారు అంటే జూలై 1974లో పంపించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మన 1976లో ఏదైతే మనము జిఎన్ఎస్ఆర్ మనం ఫామ్ చేసుకున్నామో చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ రివిజన్ కోసం 2009లో ఒకసారి రివిజన్ చేయాలి అని చెప్పేసి మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వే డిసైడ్ అయింది. సో ఈ సిక్స్త్ క్వశ్చన్ దాని గురించి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ ఫర్ ద రివిజన్ ఆఫ్ జనరల్ రూల్స్ 1976. ఇది 1976లో ఫామ్ అయిన జిఎన్ఎస్ఆర్ మీద కమిటీ ఫామ్ అయింది. 2009లో ఫామ్ అయింది. వాళ్ళు 2009లో వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో సిక్స్త్ వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సెక్షన్స్ సెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూస్తే సెక్షన్ అండర్ విచ్ జిఎన్ఎస్ జనరల్ రూల్ ఫర్ ఓపెన్ లైన్ ఆఫ్ ద రైల్వే 1976 హ్యావ్ బీన్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ సెక్షన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ జనరల్ రూల్స్ ఫర్ ఓపెన్ లైన్స్ ఆఫ్ ఇండియన్ రైల్వే 1976 అన్నది ఫామ్ చేసిందంటే ఇట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద సెక్షన్ 198 ప్రకారం ఇది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనము ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ నుంచి సెవెంత్ క్వశ్చన్ వరకు చూద్దాం. ఈ విధంగా కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్ని. ఓకేనా. థ్యాంక్ యూ.